love you more and more and more and more and still yet more till we become worthy of union with you and help us on to hold fast to beloved Baba's Daman till the very end. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహింపు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. ఈ రోజు కూడా బాబా ఆయనతో సహజీవనం సాధించే అవకాశాన్ని మళ్ళీ ప్రసాదించారు. ఆ సర్వోన్నతునికి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున, ఉన్నతాత్మ తరపున, సద్గురువుల తరపున, వస్తుల తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం ఇంతవరకు 98 ప్రవచన శుభమాలికలను చెప్పుకున్నాం. ఈరోజు 2 ఇచ్చారు బాబా, 99, 100. 99 ముందుగా చెప్పుకుంటున్నాం. స్వార్థం యొక్క ఉనికి ఎప్పుడు కోరికలతో కూడి ఉండుట వలన, స్వార్థం యొక్క ఉనికి ఎప్పుడు కోరికలతో కూడి ఉండుట వలన, కోరికల పరిత్యాగము, కోరికల పరిత్యాగము చనిపోయే ప్రక్రియతో సమానమే. కోరికల పరిత్యాగము చనిపోయే ప్రక్రియతో సమానమే. ఇది 99. 100వది వివిధ మత పురోహితులు స్వర్గం నరక విషయాలను వర్ణిస్తూ, వివిధ మత పురోహితులు స్వర్గం నరక విషయాలను వర్ణిస్తూ చిత్రించి ప్రజలని మరణానికి పురుగులు పెదరువారు. భయానకంగా చిత్రించి ప్రజలను మరణానికి పురుగులు పెదరు. ఇది 100. అంటే ఇప్పటికీ 100 మనం సోమాలికలు, ప్రవచన సోమాలికలు బాబా ఇచ్చింది చెప్పుకున్నాం. ఈరోజు ఇచ్చిన 2 యొక్క టోటల్ జిస్ట్ మొత్తం అందులో ఉన్నటువంటి సాధన గురించి మాట్లాడుకుందాం. స్వార్థం దాని ఉనికి ఎప్పుడు కోరికలతో నిండి ఉంటుంది. ఆ కోరికలు కానీ మనం పరిత్యజించగలిగితే అది చనిపోయే ప్రక్రియతో సమానం అవుతుంది. ఇది 99. 100వది వివిధ మత పురోహితులు
స్వర్గ నరక విషయాలను వర్ణిస్తూ, వర్ణించడమే కాదు, బొమ్మలు కూడా వేసి మరీ భయపడతారు. వాళ్ళు భయానకంగా చిత్రిస్తారు ఆ విషయాల్ని. చిత్రిస్తే కొంతమంది పిరికి గుండెలు తట్టుకోలేక చనిపోతారు కూడా. అలా చనిపోయింది. అందుచేత బాబా మనకి ఈ విషయంలో జాగ్రత్తగా పడమని పరోక్షంగా మనకి హెచ్చరిక చేస్తున్నారు. పురోహితుల మాటలన్నీ కూడా అవి యథార్థాలు కావు, అవి స్వార్థపూరితాలే గనక వాటిని మనం టార్గెట్ గా తీసుకొని ఏ రకమైనటువంటి మానసిక లేదా శారీరక అవస్థలకు గురి కాకూడదు. ఇవి ఈరోజు ప్రవచన 2 శుభమాలికల యొక్క సారాంశం. ఇక్కడితో మనం 100 పూర్తి చేసుకున్నాం. మళ్ళీ రేపటి నుంచి ఆ ప్రభువు 2 డేస్ ఇస్తే మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుంది. ఆల్ రైట్. ఇప్పుడు ప్రవచన వచనాల్లోకి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రవచన వచనాలలో మనం ప్రవచనాలు పుస్తకంలో 403వ పేజీలో విశ్వాసం మరియు విమర్శనాత్మక విచారణ అన్న ఆ అధ్యాయాన్ని 2 పేరాల్లో చదువుకొని వివరించుకున్నాం. ఇప్పుడు ఈరోజు విశ్వాసము సందేహము అనేటటువంటి ఈ పేర చదువుకుంటున్నాం. విమర్శనాత్మక వివేచన ద్వారా గురువును పరీక్షించే హక్కు శిష్యులకు ఎప్పుడూ ఉంటుంది. కానీ పరీక్షించిన తర్వాత గురువు యొక్క పరిపూర్ణతతో సంతృప్తి చెందాక కూడా సంకోచించి ఊగిసలాడే విశ్వాసాన్ని చూపించినట్లయితే అది శోచనీయమైన విషయము. మరియు తన ధ్యేయం ఎడల అతనికున్న నిజాయితీలోను పరిపూర్ణతలోను లోపమే. లక్ష్మి ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, మీరు గురువు ఎడల విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోయిన వాళ్ళే ఇతర దేవుళ్ళ ఆశ్రయాల్ని, గురువుల ఆశ్రయాల్ని కోరుకుంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా ప్రయత్నిస్తే వాళ్ళకి గురువు యొక్క పరిపూర్ణత్వం మీద నిర్దిష్టమైనటువంటి సందేహరహితమైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్థిరచిత్వం దేనట్టే. అంచేత నిజాయితీలో మనకి ఏమైనా లేనిపోని మీమాంసలు ఉన్నట్టయితే అది పరిపూర్ణత యొక్క లోపమే అంటారు బాబా. ఆధ్యాత్మిక జ్ఞానులమని చెప్పుకునే వారి ఎడల ఆధ్యాత్మిక జ్ఞానులమని చెప్పుకునే వారి ఎడల విమర్శనారహితంగా యోగ్యత లేని విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లే తమ విశ్వాసయోగ్యుడని
తెలుసుకున్నాను, వారి ఎడల అన్యాయంగా అనిశ్చయమైన గూడుసలాడే నమ్మకము కలిగి ఉంటారు. ఇక్కడ ఏమిటంటే బాబా ఎందుకు దీన్ని ఈ ప్రవచనాల్లో మనకి ఎందుకు ఇన్ని విషయాలు చెప్తున్నారంటే, ఊగిసలా మనలో చాలా మందికి ఉంది. అంతేకాదు కొంతమంది మెహర్ బాబాను ఒక పక్క దేవుడు అంటూ, మరొక పక్క దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు, తీర్థాలకు ఇవన్నీ వెళుతూ అనేకమైన కర్మకాండలు చేస్తూ మేము చాలా గొప్పవాళ్ళము అనే భావంతో కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ప్రవచనాల్ని అర్థం చేసుకొని వాళ్ళు అన్నమాట. ఈ విధంగా నమ్మరాని వారి ఎడల విమర్శనారహితంగా గుడ్డి నమ్మకము కలిగి ఉంట, నమ్మక యోగ్యులైన వారి ఎడల అన్యాయంగా అనిశ్చితమైన సంశయాత్మక నమ్మకము కలిగి ఉంటకు కారణం వివేకముతో కూడిన విశ్వాసమును భ్రష్టుపరుచునట్టి మనకు వెనుక లేకుండా మనలో పనిచేయుచున్న ప్రాపంచిక కోరికలే మొదటి విషయంలో ఆధారం లేని నమ్మకానికి మూల కోరిక. అందుకే కోరికలతో నా వద్దకు రావద్దు అని మెహర్ బాబా చెప్పారు, స్పష్టంగా చెప్పారు. డోంట్ అప్రోచ్ మీ విత్ మాండేన్ డిజైర్స్. కోరికలతో నా వద్దకు రాకండి అని అండంలో కోరికలతో కానీ వస్తే ప్రభు ఎడల మనకి రోజు రోజుకి అభివృద్ధి చెందే విశ్వాసం సడలిపోతుంది, కుంటుపడిపోతుంది. దానివల్ల ఆయనకేం నష్టం లేదు, మనమే మళ్ళీ జన్మల పరంపరలో ఊగిసలాడుతూ ఉండాలి. ఆల్రెడీ మానవ జన్మ ఎత్తిన తర్వాత జన్మ పునర్జన్మల చక్రంలో పడి నలిగిపోకుండా గురువు, సద్గురువు, అవతారుడు లభిస్తే ఆయన యొక్క పాదాలు పట్టుకొని జన్మ పరంపరలలో పడకుండా ఉండాలనేటటువంటి ఒక ధ్యేయం రావాలి. అది నువ్వు ఆయన్ని విశ్వసించడంలోనే నీకు లభిస్తుంది. అందుచేత ఈ విషయంలో నిష్కర్షగా మనందరం కూడా ఉండాలి. నాకు మెహర్ బాబాయే భగవంతుడు, ఇంకే భగవంతుడు నాకు అవసరం లేదు అన్నట్టుగా ఉండాలి. చాలా మంది ఈ సెల్లలో వివిధ దేవుళ్ళ ఫోటోలు, వివిధ దేవతల శ్లోకాలు, వివిధ దేవతల మంత్రాలు ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నారు. అదేదో చాలా ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టుగా ఫీల్ అయ్యమని ఆ పని చేస్తున్నారు. నీ ప్రభువు నీకు ఒక చక్కటి ఆప్షన్ ఇచ్చాడు. నువ్వు నన్ను విశ్వసిస్తే నాతో ఉండు, లేకపోతే నన్ను విడిచిపెట్టి అని చెప్పాడు స్పష్టంగా. మనం ఆ పని చేయడం లేదు చాలా మంది. అందుకే మనం అనవలసింది. చాలా మంది బాబా పాదాలనే మాత్రమే ఆశ్రయించి ఉండలేదు. రకరకాలుగా వాళ్ళ యొక్క చర్యల్ని విస్తృతం చేసుకుంటున్నారు. అలా విస్తృతం చేసుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. మొదటి విషయంలో ఆధారం లేని నమ్మకానికి మూలం కోరిక. బాబా ఎడల మనకి నమ్మకం కానీ
తర్వాత విశ్వాసం కానీ కలగడానికి మొట్టమొదటి దర్శనం బాబాది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దర్శనం, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అనేటట్టుగా ఒకసారి ఆయన్ని చూడగానే ఎప్పుడైతే నువ్వు ఆయనకి దాసుడు అయిపోతావో అప్పుడు నీకు ఇటువంటి పరిస్థితులు రావు. ఈ పరిస్థితులకు కారణమేంటి? సమూహాలు అందరూ మన చుట్టూ చేరతారు, మాట్లాడుకుంటూ అనేక విషయాలు దొరుకుతాయి. ఎవడో చెప్తాడు, నేను ఈ మధ్య మధుర వెళ్ళానండి, చాలా అద్భుతంగా ఉందండి అంటాడు. మరొకడు, నేను కంచి కామాక్షి ఆలయానికి వెళ్ళానండి, చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్తాడు. ఇలాగ రకరకాల మాటలు వస్తాయి. ఆ రకరకాల మాటలు వచ్చినప్పుడు మనం ఏమవుతాం? స్టూప్ అయిపోతాం. స్టూప్ అయిపోయి మనం కూడా వాటికి విధంగా అంటుకొని ఇతరులకు కూడా అంటించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. ఈ మధ్యకాలంలో మెహర్ బాబా లవర్స్లో చాలా మంది పిరమిడ్ ధ్యానం అని తదనంతరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలని రకరకాలుగా విజృంభించేస్తున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సూర్యుడిని కానీ చూస్తే కళ్ళు పేలిపోతాయి. కళ్ళకి అంధత్వం వస్తుంది. కాబట్టి మన మెహర్ ప్రభు ఆయన యొక్క తేజస్సును మనకు చూపించలేదు. అదే కానీ ఆయన చేసి ఉంటే మనంతా గుడ్డివాళ్ళం అయిపోతామని. కాబట్టి సామాన్య మానవునిలా అతి సామాన్య జీవనాన్ని సాగిస్తూ జీవితం అంతా కూడా సేవకి అంకితం చేసి, మానవ సేవకి, భక్తుల సేవకి, ఆధ్యాత్మిక ఔన్నత్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకి మహామౌన ఆవిష్కరణతో తనలో ఆయన కార్యక్రమాలన్నీ నిర్వహించాడు. వీటిని సాదాసీదాగా ఆషామాషిగా తీసుకుంటే దానివల్ల చెడిపోయేది మనమే. అందుచేత మెహర్ బాబా బెళ్ళబెట్టుకోవడం, ఇలా రకరకాలుగా వ్యవహరించడం, ఇది తనని తానే మోసం చేసుకోవడం. తన కన్ను తన వేలుతో తానే పొడుచుకోవడం వంటిది. అంచేత వివేకంతో చేయు మన యొక్క కార్యాచరణను పక్కదారి పట్టించే స్వభావం కలిగి ఉంటాయి. ఏమైనా కానీ అవసరాలు మనలో ఉంటే పరిశుద్ధమైన సహజ జ్ఞానంలో స్థిరపడిన నిశ్చల విశ్వాసం. ఎంత బాగా చెప్తారో చూడండి. ఆయన పరిశుద్ధమైన అంటే కల్మషం లేనటువంటి శుద్ధమైనటువంటి సహజ జ్ఞానంలో, ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్, ఆ జ్ఞానంలో స్థిరపడిన, ఒక విధంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి నిశ్చల విశ్వాసం, సడలిపోని విశ్వాసం, నానా విధములైన కోరికల ఒత్తిడి నుండి స్వేచ్ఛ పొందిన మనసులోనే కలుగుతుంది. మన మనసు సామాన్యమైనది కాదు. అది ఇట్ కెన్ డూ అండర్ థింగ్స్. అంచేత ఈ మనసు మనల్ని ప్రేరేపిస్తుంది అన్ని విషయాల్లో. కావున క్రమంగా పెరుగుతుందట నిజమైన విశ్వాసం. ఈ పెరుగుదల శిష్యుడు వివిధ కోరికల నుండి తన చైతన్యాన్ని విడుదల చేసుకోవడంలో సాధించిన విజయంతో సమానంగా ఉంటుంది అంటారు మెహర్ ప్రభు.
తల్లి తండ్రి పిల్లల్ని కంటారండి. వాళ్ళు జన్మనిచ్చినారు కాబట్టి ఆ పిల్లల మీద వాళ్ళకి హక్కు ఉంటుంది. అలాగే ఆ పిల్లలకు కూడా తల్లి తండ్రి మీద చక్కటి ప్రేమ ఉంటుంది. ఇప్పుడు అవి నశించిపోయేవి. మీసం వచ్చాక మగోడు లంగావాణి వేస్తే ఆడపిల్ల స్వేచ్ఛ పొందేస్తున్నాడు. మేము మా అమ్మా నాన్న అంత గొప్పవారమే అనుకుంటున్నారు. ప్రాథమికంగా ఇక్కడ ఎప్పుడైతే నిశ్చలత్వం దెబ్బతిన్నదో భగవంతుడి దగ్గరికి కూడా అదే పరిస్థితి వస్తుంది. కనుక ప్రియమిత్రులారా, బాబా అనేది బాబా చూస్తున్నా. ఆ బాబా సామాన్యుడు కాడు. సమస్త కోటి దేవతల యొక్క సంపూర్ణమైనటువంటి శక్తి గలవాడు. అందుచేత ఆయన్ని ఒక పక్క ప్రేమిస్తున్నట్టు నటిస్తూ, మరో పక్క ఇలాంటి దురదృష్టకరమైనటువంటి వాటిలో మనం పాలు పంచుకుంటూ ఉంటే అంతకంటే మనకి అపకారం ఇంకొకటి ఉండదు. ప్రియమిత్రులారా, గ్రహించండి, గ్రహించి జాగ్రత్త పడండి. ఇది ఆయనే చెప్తున్నాడు, ఇక్కడ ఎవడు లేడు. అందుచేత మనం ఏం చేస్తున్నాము గమ్మత్తుగా? బాబా ఏం చేయిస్తున్నారు? బాబా మన చేత ఏం చేయిస్తున్నారు? ప్రవచనాలు చదివిన తర్వాతే జీవిత చరిత్ర చదివిస్తున్నారు. జీవిత చరిత్రలో ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా ఆయన సుప్రతిష్టం అవుతుంటాడు ప్రతి చోట కూడా. మనం 28వ తారీఖున ప్రభుచరిత్ర 8వ భాగంలో 3178వ పేజీలో ఎలిబెట్ బాబాకు మిట్రల్ బెట్కి సెప్టెంబర్ నెలలో వెళ్ళి అక్టోబర్ 2 నాటికి ఆ స్థలాన్ని ఖరారు చేశారు. ఆ విషయం గురించి ఒక లేఖ రాశారు అని చెప్పుకొని ఆపుకున్నాం. ఆ లేఖాంశాన్ని ఇప్పుడు ఎదుర్కొందాం. ప్రియమైన బాబా, మిట్రల్ బీచ్ నుండి నేను నొరీనా నిన్ననే వచ్చాం. భావి తరాల కోసం మిట్రల్ బీచ్ ఆస్తిని స్వీకరిస్తున్నట్టుగా మీరు పంపిన కేబుల్ మిట్రల్ బీచ్కి మేము చేరుకున్న సమయానికి అందింది. తరువాత మాకు ఇంకొక కేబుల్ వచ్చింది. అందులో మమ్మల్ని దేని కొరకు చింతించవద్దని తెలియజేశారు. ఈ కేబుల్ సరిగ్గా మేము ఎదుర్కోబోతున్న కష్టాలకి కొంచెం ముందుగా వచ్చింది. 100 ఎకరాల సహజ సిద్ధమైన అటవీ ప్రాంతాన్ని కొని వందలాది ప్రజల కొరకు దాన్ని ఒక సమగ్ర కేంద్రంగా మీ భవిష్యత్ కార్యక్రమాలకు అనువైనదిగా రూపుదిద్దడం ఒక వినూత్న ప్రయత్నమే అని చెప్పాలి. అయినా నిబంధనల మూలాన ఈ యుద్ధ సమయం నిర్మాణాలకు అంత మంచిది కాదు. ప్రభుత్వం వివిధ రకాల సహాయాన్ని అందిస్తుంది. కనుక ప్రస్తుతం ఈ స్థలాన్ని సేద్యపు భూమిగా చేయడమే మంచిది అని ఈ మొదటి పేరాలో బాబాకి నిర్ణయించుకున్నారు. 2వ పేరాలో, ఆ లేఖ యొక్క 2వ పేరాలో అంతేకాకుండా న్యూయార్క్ నుండి ఫ్లోరిడా వెళ్ళే ప్రధాన రహదారి
ఈ స్థలం గుండా వెళ్తున్న విషయం నేను పంపిన నమూనా డ్రాయింగుల్లో చూడగలను. ప్రధాన రహదారిలో ఎలక్ట్రిక్ లైట్, టెలిఫోన్ స్తంభాలు ఉండడం వల్ల యుద్ధం తరువాత వీటిని మన కేంద్రానికి అనుసంధానించవచ్చు. కానీ ప్రస్తుతం యుద్ధ పరిస్థితుల వల్ల అది సాధ్యపడదు. 3వ పేర పై పనులకు సంబంధించిన ప్లానులు తయారు చేశాక దోమలతో కూడిన ఇబ్బంది తలెత్తింది. డాక్టర్ భాషలో లొరీనాకు ఉధృతమైన మలేరియా రావడంతో ఈ విషయంలో మాకది హెచ్చరికలా అయింది. ఇదే మేము ఎదుర్కొన్న కష్టం. దీనికి ముందుగానే చింతించకండి అని మీరు పంపిన కేబుల్తో నేను ఎంతో సంతోషించాను. తక్షణమే మేము ఉంటున్న క్యాంపు నుండి మిట్ల్ బీచ్లో ఉన్న నాన్న ఇంటికి వెళ్ళిపోయాము. లొరీనాకు మలేరియా జ్వరం 3 రోజులే ఉంది. అయినా ఈ చిత్తడి సమస్యను పరిష్కరించేందుకు వెంటనే బయలుదేరాం. మిటిల్ బీచ్ ఫార్మ్స్ కంపెనీ నుండి నాన్న ఈ ప్రాపర్టీని దఫాలుగా కొంటున్నాడు. నిర్మాణ విషయానికి వస్తే వ్యవసాయ నిర్మాణాలకి ఒక వ్యక్తి సంవత్సరానికి $1000 ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. మేము పూర్తిగా మరుగు కల్పించబడిన మసారాతో 2 గదుల క్యాబిన్లు నిర్మించాం. దీనిని మీ క్యాబిన్ గానే పిలుస్తాం. అలానే మరొక సింగిల్ రూమ్ క్యాబిన్ ను వంట మరియు డైనింగ్ అవసరాల నిమిత్తం కట్టించాం. ఈ 2 ఈ సంవత్సరం ప్లాన్ లో కట్టాం. నాతోనూ లొరీనాతోనూ కలిసి ఇక్కడికి వచ్చిన డార్విన్ షా, ఫ్రాంక్ కేయిటన్, జాన్ బాస్ వాళ్ళ పోర్టబుల్ ఇళ్ళని ఇక్కడికి పంపారు. ఇక్కడికి దగ్గరలోనే వాళ్ళు ఆ ఇళ్లలో ఉండేవారు. ఈ చివరి ట్రిప్పులో అన్నకి మాతో వచ్చి మాకందరికీ వడ్డీ పెట్టింది. ఈమె ఆధ్యాత్మికత పట్ల శ్రద్ధ ఉన్న ఆత్మ. తన వంతుగా సేవను అందించింది. మిమ్మల్ని కలవాలని ఆరాటపడుతుంది. ఎక్కువ మంది ఉండేందుకు మనకొక నిర్మాణం అవసరం కనుక సంవత్సరానికి $1000 మాత్రమే ఖర్చు పెట్టే నిబంధన ఉంది కనుక చుట్టుపక్కలంతా తిరిగాము. సైప్రస్ కలపతో తయారు చేసిన 50x30 బార్న్ ఒకటి, అంటే పెద్ద గిడ్డంగి లాంటిది చూసాం. ఆకర్షణీయమైన ఆకారంలో ఉంది. $1000 పరిమితితో నిమిత్తం లేకుండా అప్పటికే నిర్మించి ఉన్న భవనాన్ని కొని ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. అందువల్ల వచ్చే జనవరికి దాన్ని తీసుకొని లివింగ్ క్వార్టర్స్ గా మార్పు చేస్తాము. ఇదంతా ఉన్న నిబంధనలోనే జరుగుతుందని అనుకుంటున్నాము. హృదయపూర్వక ప్రేమతో ఎలిజబెత్ ప్యాటర్సన్. బాబా ఔరంగాబాద్ చేరి మెహరాబాద్ లో ఉన్న ఇతర స్త్రీ మండలిని దౌలా, ఐరీన్, కాకు, కేటీ, ఖుర్షద్, కిట్టి, మన్సారి, మార్గరెట్, నాజా, సుల్టూన్, సునామాసి వాలు, ఖైకోబాద్ కుటుంబాన్ని ఔరంగాబాద్ కి పిలిపించారు. వాళ్ళు ఔరంగాబాద్ లో తన కాశ్మీర్ సందర్శన గురించి వాళ్ళకి వివరించి తిరిగి మెహరాబాద్ పంపించేశారు. రానోని మిగతా వారితో వెనక్కి పంపించారు. అందువలన రానో స్థానంలో కిట్టి ఉండిపోయింది. వాళ్ళని కూడా ఉండేందుకు అనుమతించారు. అక్టోబర్లో ఆర్నవాజ్ నారీమల్లను కూడా ఔరంగాబాద్ కు పిలిపించారు. ఆర్నవాజ్ సాంజీతో సాన్నిహిత్యం ఎక్కువ ఆర్నవాజ్ కి. అందుచేత సాంజీ మరణంతో ఆమె ఇంకా దిగులుగానే ఉంది. చిన్నాన్న సాంజీని మా నుండి ఎందుకు దూరం చేయాల్సి వచ్చింది? అతనుంటే
అతనంటే మాకు చాలా ఇష్టం అని బాబాను ప్రశ్నించింది. శాంతి గురించి ఎందుకు విచారిస్తావు? అతను లేడు అని బాధపడుతున్నావు నాకు తెలుసు. అయినా అతని మరణం నాకెంతటి ఘోరమైన నష్టమో మీకేమైనా తెలుసా అని బాబా అడిగాడు. బాబా మాటల్లోని నిజాన్ని ఆర్నవరాజు గ్రహించి ఇదంతా బాబా ఇచ్చగా స్వీకరించింది. కేవలం అతడు నా అనుచరుడు మాత్రమే కాదు, నా స్నేహితుడు కూడా అని చెప్తూ బాబా ఆమెను ఓదార్చాడు. అహ్మద్ నగర్ లో ఉండే బనీ మస్తు ఆలీషాను అక్టోబర్ 23న ఔరంగాబాద్ తీసుకొచ్చారు. అతనితో బాబా సుమారు 5 రోజులు సాంగత్యం చేసి మళ్ళీ వెనక్కి పంపేశారు. బాబాను చూసేందుకు డాంకిన్ అక్టోబర్ 26న వచ్చి 3 రోజులు ఉన్నాడు. బాబా నవంబర్లో ఆది సీనియర్ బైదుల్ కాకాతో కలిసి అజంతా వెళ్ళి మియా సాహెబ్ అనే గొప్ప బస్సుతో సాంగత్యం చేశారు. ఆ ప్రాంతమంతా మియాను సంతుగా గౌరవిస్తారు. ఇతనికి 100 పైన వయసు ఉంటుందని జనం చెప్పుకుంటారు. పురోగతి చెందిన ఈ మస్సు బాబా రాక కోసం వేచి చూస్తున్నాడు. ఒక భక్తుని ఇంటి పై అంతస్తుకి బాబాను వెళ్ళి అక్కడున్న సోఫాపై కూర్చోమని బాబాను ఆహ్వానించి తాను బాబాకి పక్కగా కూర్చున్నాడు. బాబాను ప్రేమతో ఆలింగనం చేసుకుని గట్టిగా అదే పనిగా ఏడ్చాడు. చివరికి ఈ దిగువ పర్షియన్ ద్విపద గీతాన్ని గట్టిగా ఆలపించాడు. నీవు స్వతంత్రుడివి కానీ ప్రపంచానికి లబ్ధి చేకూర్చేందుకు నీకు నీవుగా బందీవయ్యావు. ప్రపంచానికి లబ్ధి చేకూర్చేందుకు నీకు నీవుగా బందీవయ్యావు. చూడండి, ఈ గీతంలో ఆ మస్తు ఆవేదన ఎంత తీవ్రంగా ఉందో. మస్తు అన్న మాటల గురించి, అతని ప్రత్యేకత గురించి బాబా కారును సమీపించాక మండలి వాళ్ళకి ఇలా విశదం చేశారు. ఎక్కువ మంది మస్తులు సాధు పుంగవులు నన్ను అవతారునిగా గుర్తించలేరు. బాబా మాటలు అన్నారా? మస్తులు సాధు పుంగవులు కూడా ఎక్కువ మంది బాబాని అవతారులుగా గుర్తించలేరు. కానీ మనందరం ఆయన అవతారుడు అని స్టేట్మెంట్లు ఇస్తాం. తెలిసినట్టే స్టేజీల మీద మనుషులతో మాట్లాడినప్పుడు, ఏదైనా వ్రాసినప్పుడు డిక్లరేషన్స్ ఇస్తాం. అంటే మనకి అప్పుడు బాబాతో ఉన్న మనుషులకి ఉన్న తేడా ఒక్కసారి గమనించండి. ఎక్కువ మంది మస్తులు సాధు పుంగవులు నన్ను అవతారులుగా గుర్తించలేరు. వారున్న భూమికకు అనుగుణంగానే నన్ను తెలుసుకుంటారు. వారున్న స్థితిని అనగా వారి పురోగతి స్థాయిని దాటి వాళ్ళు చూడలేరు. వాళ్ళే చూడలేకపోతే మనమేం చూస్తాం? మనం కళ్ళున్న గుడ్డి వాళ్ళం, చెవులున్న చెవిటి వాళ్ళం, మనసున్నా కూడా ఒక విధంగా పనిచేయలేనటువంటి వాళ్ళం. అందుచేత మనందరం మెహర్ బాబా కోసం
ఏవేవో ఉన్నత చర్యలు చేస్తున్నామనే అపోహలో మాత్రం ఉండద్దు. దయచేసి మస్తు కార్యక్రమంలోని ఈ దశను బాబా 1944 నవంబర్లో పూర్తి చేసి నాగపూర్ సావనీర్లో జరగబోయే దశల కార్యక్రమాల గురించి ప్రణాళికలు రచించడం ప్రారంభించారు. అక్కడి ఏర్పాట్లు చూసేందుకు బాబాదాసును విభూతిని ముందుగానే పంపారు. తరువాత నీలును కూడా పిలిపించారు. నీలు తన పరుపు పుట్టను దోమతలను నాగపూర్ తీసుకెళ్ళాడు. వీటిని విపుండగా దేశ్ముఖ్ భార్య ఇందుమతి చూసి, నీలు, నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో సాధకుడివి, ఈ సదుపాయాలన్నీ నీకెందుకు అని అడిగింది. చూసారా, మంచి ఇన్సిడెంట్, ఇది చాలా మంచి ఇన్సిడెంట్. నీళ్ళు దోమతల పరుపు చుట్టా తీసుకెళ్తే సిడి దేశ్ముఖ్ భార్య ఇందుమతి ఆయన ఏమంది, నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో సాధకుడివి, ఈ సదుపాయాలన్నీ నీకెందుకు అని అడిగింది. దానికి నీరు, అమ్మా, బాహ్య సుఖాలతో ఆధ్యాత్మికతకు ఏమి పని? ఆధ్యాత్మికత అంతరాత్మకు సంబంధించింది. బాహ్య లక్షణాలను బట్టి ఒకరి ఆధ్యాత్మికతను నిర్ణయించలేము. ఆహారం, దుస్తులు, సదుపాయాలతో ఆధ్యాత్మికతకి ఎటువంటి సంబంధం లేదని బాబా మాకు నేర్పారు. మేము ఎటువంటి అందమైన బట్టలు కట్టుకున్నా వాస్తవానికి మేము దిగంబరులమే. ఆహారం తిన్నా ఆకలితో ఉన్న వాళ్ళమే. ఇదే మా ఆధ్యాత్మికత అని సమాధానం చెప్పాడు. చూశారా, ఇప్పుడు ఇందుమతి ఆయనకి అడిగిన దానికి నీళ్ళు ఎంత బాగా చెప్పగలిగాడు అంటే, ఆయన శిక్షణలో ఉన్నాడు గనక, ఆ శిక్షణలో తను తాను పోగొట్టుకున్నాడు గనక, ఆ శిక్షణలో భౌతిక అవసరాలతో ఉన్నా అవి లేనట్టుగానే ఉన్నాడు గనక అటువంటి సమాధానం చెప్పగలిగాడు. బాబా ఔరంగాబాద్లో శ్రీమండలి వదలి ఆది సీనియర్ బైజుల్ గుస్తాకి సోదరుడు జాల్తో కలిసి నవంబర్ 10న మన్మాడ్ బయలుదేరారు. కృష్ణ, విష్ణు, వెంకోబరావులను కూడా అక్కడే వదలి బాబా మన్మాడ్ వెళ్ళారు. మన్మాడ్లో పాపా సవాలా, పండోబా, గని, మానక్ మెహతా బాబాని కలుసుకున్నారు. కురుద్వాడి నుండి చింతామణి, విష్ణు, బాలనాటు అనే స్కూల్ టీచర్ కూడా బాబాను చూసేందుకు వచ్చారు. బాబా మన్మాడ్ వస్తున్న సమాచారం పండోబా ద్వారా బాలనాడు తెలుసుకొని మన్మాడ్ వచ్చాడు. అంతా నాగపూర్ వెళ్లేందుకు రైలులోని రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లోకి ఎక్కారు. ఈ కంపార్ట్మెంట్ను కాకాబరియా బొంబాయి నుండి ఏర్పాటు చేయించాడు. మర్నాడు ఉదయం 10 గంటలకు అంతా నాగపూర్ చేరుకున్నారు. చిరునగవుతో వెలుగులు చెందే వదనంతో బాబా రైలు దిగుతుండగా బాబాకు జన సందోహం అంతా జయ జయ ధ్వానాలు పలికారు. అక్కడంతా ఆనందోత్సాహాలు వెళ్లి విరిశాయి. బాబాకు స్వాగతం పలికేందుకు డాక్టర్ దేశ్ముఖ్, పంకరాజ్, జస్టిస్ ఎం భవానీ శంకర్, నియోగి, జస్టిస్ డబ్ల్యూఆర్ పురాణిక్, ఇంకా వందలాది ఇతర ప్రేమికులు అక్కడికి వచ్చారు. బాబాను పూలమాలలతో ముంచెత్తారు. పూలదండలతో నిండి ఉన్న బాబాను కారు వద్దకు తీసుకెళ్లి
అక్కడ నుండి కేకే ఠాకూర్ అనే అడ్వకేట్ ఇంటికి తీసుకెళ్లారు. ఆ అడ్వకేట్ ఇంట్లోనే బాబాకు మండలికి డాక్టర్ వసతి ఏర్పాటు చేశాడు. ఆ ఇల్లు నాగపూర్లో ధంతోలి ప్రాంతంలో ఉంది. దేశముఖ్ ఇల్లు అక్కడికి పర్లాంగు దూరంలో ఉంది. బాబాకి భోజనం దేశముఖ్ ఇంటిలోనే తయారు చేస్తున్నారు. ఇరవై 25 బాలనాటు బాబా దర్శనం మొదటిసారిగా చేసుకుంటున్నాడు. సుమారుగా 1 ఏడాది నుండి బాబా దర్శనం కోసం నిరీక్షిస్తుండగా ఈరోజు అతనికి ఆ అవకాశం లభించింది. షుగర్ క్లాసెస్ క్షయవ్యాధితో బాగా బలహీనంగా ఉన్నప్పటికీ కేవలం బాబాకు చెరువులో ఉండేందుకే అంత దూరంలో కురుద్వాడి నుండి నాగపూర్ వచ్చాడు. నిజాయితీ గల అతని ప్రేమయే బాలనాటుని ఇంత దూరం తీసుకొచ్చింది. అందుకు తగ్గ ప్రతిఫలం కూడా తప్పకుండా అందుకుంటాడు అని అప్పుడు ఈ చరిత్రలో చెప్పబడింది. బాలనాటు ఎంత అద్భుతమైన వాడంటే బాలనాడు ఉన్నటువంటి ఆ నివాసానికి బాబా తాను బాడీ డ్రాప్ చేసిన తర్వాత కూడా వెళ్ళేవాడు. వెళ్ళి ఆయనతో మాట్లాడేవాడు. ఇది బాలనాటు తన యొక్క పుస్తకంలో అద్భుతంగా ఆయన అనుభవాల్ని మనకు అందించాడు ఆయన. అంచేత మన్మాడ్ నుండి బాబాతో పాటు ఒకే రైలులో ప్రయాణించిన బాలనాటు వేరే కంపార్ట్మెంట్లో ఉన్నాడు. నాగపూర్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం పైన బాబాను చూసి బాబా ఎంత సుందరంగా ఎంత అద్భుతంగా ఉన్నారు అని అనుకుంటూ తనను తాను పూర్తిగా మరిచిపోయాడు. ఈ స్థితిలో అతన్ని గమనిస్తూ ఒక దొంగ జేబు కత్తిరించి మనీ పర్సు రైలు టికెట్ దొంగిలించుకెళ్ళాడు. బాబా స్టేషన్ నుండి వెళ్ళగానే బాలనాటు స్పృహలోకి వచ్చి పర్సు టికెట్ పోగొట్టుకున్నట్టు తెలుసుకున్నాడు. ప్రయాణికుల నుండి టికెట్లు సేకరిస్తున్న టికెట్ కలెక్టర్ను చూసి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. జరిగిన దానికి కంగారు పడుతుండగా ఎవరో తన భుజాన్ని తట్టారు. తిరిగి చూశాడు. తన భుజాన్ని తట్టింది ఆ టికెట్ కలెక్టరే. అతడిని తన పాత స్నేహితుడిగా గుర్తుపట్టి బాలనాటు ఊపిరి పీల్చుకున్నాడు. ఎంత గమ్మత్తుగా ఉన్నాయో చూడండి సంఘటనలు. ఆ విధంగా బాబా దర్శనం మొదటిసారి పొందిన బాలనాటు తననే కాకుండా తన వస్తువులను కూడా పోగొట్టుకున్నాడు. తన స్నేహితుడికి పరిస్థితిని వివరించి స్టేషన్ నుండి బయటకు వచ్చి ఠాకూర్ బంగ్లాలో బస చేశాడు. ఢిల్లీ నుండి కేకే దేశాయ్, కాశ్మీర్ నుండి దౌలత్ సింగ్, షోలాపూర్ నుండి గాడేకర్, ఇంకా బొంబాయి, నాసిక్, అహ్మద్ నుండి వచ్చిన ఇతర ప్రేమికులంతా అక్కడికి చేరి తమ ప్రియతముడు గురుదేవునికి హృదయపూర్వకమైన స్వాగతం ఇచ్చారు. నాగపూర్లోని స్థానిక ప్రేమికులతో కూడిన గొప్ప జనసమూహం బాబాకు స్వాగతం పలికేందుకు ఠాకూర్ ఇంటి ముందు నిరీక్షిస్తున్నారు. దూరం నుండే వారందరికీ దర్శనమిచ్చి బాబా తన గదికి వెళ్ళారు. కానీ జనం ఇంకా బాబాకు జయ జయధ్వనాలు పలుకుతూ గట్టిగా అరుస్తూ ఉండడంతో బాబా ఆ ఇంటి 2వ అంతస్తుపై నుండి ప్రజలను చూస్తూ చేతులు ఊపారు. వాళ్ళకి సంతృష్టి కలిగేంత వరకు బాబా ఇలా 3-4 సార్లు వచ్చి తన చేతుల్ని ఊపుతూ కనిపించారు. ఆ తరువాత తన సుదీర్ఘ ప్రయాణానంతరం స్నానం ఆచరించేందుకు లోనికి వెళ్ళారు. ఠాకూర్ ఇంటి మొదటి అంతస్తుకి స్త్రీలు పురుషులు బృందాలుగా రావడం ప్రారంభించారు. వారిని బాబా చూసి దర్శనాన్ని అనుగ్రహించి ఒక్కొక్కరితో సంభాషించారు. ఈ విధంగా సాయంత్రం వరకు కార్యక్రమం కొనసాగింది. అప్పుడు బాబా మండలితో కలిసి దినేష్ నందిని చోడియా ఇంటికి భోజనానికి వెళ్ళారు. దినేష్ నందిని ఒక కవయత్రి.
ఈమె బాబాను గతంలో కలిసింది. ఈమె చాలా సంపన్నురాలు. బాబా కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. అందమైన పట్టు చీరలను నేలపైన మెట్ల మీద పరిపించగా బాబా వాటిపై నిలిచి వెళ్ళారు. 11వ తేదీ ఆదివారం రాత్రి 9:30 గంటలకు గోరక్షణ్ మైదానంలో దర్శనానంతర దర్శన కార్యక్రమం ప్రారంభమైంది. గోరక్షణ్ మైదానంలో దర్శన కార్యక్రమం ప్రారంభమైంది. అక్కడ సుమారు 30,000 మంది సమావేశమయ్యారు. భగవంతుడు, మతం అన్న విషయంపై బాబా సందేశాన్ని ఇచ్చారు. దానిని జస్టిస్ నియోగి చదివాడు. ఆ సందేశం యొక్క మరాఠీ అనువాదాన్ని దేశ్ముఖ్, హిందీ అనువాదాన్ని మానక్ మెహతా చదివి వినిపించారు. ఆ సందేశంలో కొంత భాగం ఈ దిగువ ఇవ్వబడింది. ప్రపంచంలోని వ్యవస్థాపిత మతాలన్నీ ఆ మతాల యొక్క ఉనికికి కారణభూతులైన మూల పురుషుల వాస్తవ దృక్పథాన్ని, రియల్ విజన్ వ్యక్తం చేయడంలో తరచుగా విఫలమవుతూనే ఉంటాయి. వ్యవస్థాపిత మతాలన్నీ కూడా ఆ మతాలకి మూల పురుషుల యొక్క వాస్తవ దృక్పథాన్ని, ఇంగ్లీష్లో రియల్ విజన్ని వ్యక్తం చేయడంలో తరచుగా విఫలమవుతూనే ఉంటారు. అప్పటికి ప్రజెంట్ కంటిన్యూ చేస్తున్నాం, ఇప్పటికది పాస్ట్ కంటిన్యూ చేస్తున్నాం. ఆ మతాలు భూమిపైన రూపుదాల్చి నిలవడానికి నిరంతరం స్ఫూర్తినందించే మూల పురుషులు వాళ్ళు. సిద్ధాంతాలు, నమ్మకాలు, కర్మకాండలు, ఆచార వ్యవహారాలు ఇవేవి ఆధ్యాత్మిక జీవితానికి ఎన్నడూ మూలాధారం కాలేవు. మరొకసారి చదువుతాను, జ్ఞాపకం ఉంచుకోండి. సిద్ధాంతాలు, నమ్మకాలు, కర్మకాండలు, ఆచార వ్యవహారాలు ఇవి ఆధ్యాత్మిక జీవితానికి ఎన్నడూ మూలాధారం కాలేవు. మతం అన్నది కేవలం బాహ్యమైన కర్మకాండలు మరియు ఆచార వ్యవహారాలకే పరిమితమైతే ఆ మతం ఆత్మకు ఇంజనమే అవుతుంది, కేజ్ ఆఫ్ ది సోల్. అలాగే ఒక మతం నుండి వేరొక మతానికి మారడం వల్ల పెద్దగా ఎటువంటి మేలు మనకూడదు. ఇది ఒక పంజరం నుండి వేరొక పంజరానికి మారినట్లే. ఆచార వ్యవహారాలకు లోబడిపోయినందువల్ల ఆధ్యాత్మిక పరంగా ఎప్పుడు స్పిరిచువల్ బాండేజ్ నుండి ఆత్మకు విముక్తి కలిగించి భగవదనుభవం కలిగించడంలో మతం మానవునికి సహాయపడినప్పుడు ఆ మతం ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేదు. అప్పుడు మతం వైదొలగి దైవానికి చోటు కల్పించే సమయం వచ్చిందని గ్రహించాలి. బాబా అవతార పురుషులుగా రావడం ఎందుకో ఇప్పుడు ఈ పేరాలో మనకి చెప్పబడింది. అందువల్ల నాకిప్పుడు కొత్త మతాన్ని స్థాపించే ఆసక్తి లేదు. సిద్ధాంతాలు, నమ్మకాలపై ఆధారపడి లెక్కలేని తెగలుగా ప్రపంచం ఇప్పటికే విడిపోయింది. మనిషికి మరో పంజరాన్ని ఇవ్వడానికి నేను రాలేదు. అవధులు లేని సత్యాన్ని, ఇల్లిమిటబుల్ ట్రూత్ ప్రపంచానికి ఇచ్చేందుకు వచ్చాను. ప్రపంచానికి కావాల్సింది కేవలం శబ్దపూరితమైన ఆదేశాలు కాదు, జాగృతి కావాలి. ఈ మెసేజ్ మళ్ళీ 700 సంవత్సరాలకి లేదా 1400 సంవత్సరాలకి బాబా వచ్చే వరకు దీన్నే అందరూ కూడా ఒక ఆధారంగా తీసుకొని ఆధ్యాత్మిక జీవితాలని సాగించవలసి ఉంటుంది. అంత గొప్ప మెసేజ్ ఇది. ప్రపంచానికి కావలసినది కేవలం శబ్దపూరితమైన ఆదేశాలు కాదు, జాగృతి కావాలి, స్వాతంత్ర్యం కావాలి.
దివ్య జీవనపు విస్తృతి కావాలి. అంతేకాని పైపైన కదలాడే ఆడంబరాలు, యాంత్రిక విధానాలు కాదు. కావలసింది ప్రేమ, శక్తి ప్రదర్శన మాత్రం కాదు. ప్రేమ, శక్తి ప్రదర్శన మాత్రం కాదు. నేను మున్ముందు విశ్వవ్యాప్తంగా చేయు కార్యక్రమం సృజనాత్మకమైంది. నిజం చెప్పాలంటే మీరెవరు నా నుండి దివ్యత్వాన్ని అందుకోనక్కర్లేదు. కానీ మనందరిలో ఉన్న ఏకత్వానికి సంబంధించిన జ్ఞానాన్ని, అనుభవాల్ని, నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది వన్నెస్ ఆఫ్ అస్ ఆల్ మాత్రమే నేను మీకు ఇవ్వవలసి ఉన్నది. అందరిలో ఉన్న ఏకత్వానికి సంబంధించిన జ్ఞానాన్ని, అందరిలో ఉన్న ఏకత్వానికి సంబంధించిన జ్ఞానాన్ని, అందరిలో, మానవులందరిలో ఏముంది? అందరిలో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు అందరిలో ఉన్నాడు. మానవులందరిలో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు మానవుల్లో ఉన్నాడు. మానవుల్లో దేవుడు ఉన్నాడు. దేవుడిలో మానవులు ఉన్నారు. దేవుడిలో ఉన్న మానవులు వాళ్ళు లేరు, యథార్థానికి ఉనికిలేని వాళ్ళు. కానీ ఆయన ప్రియతముడు, ప్రేమికుడు అనేటటువంటి పేర్లు పరిచయం చేసి, నేను దివ్య ప్రియతముని, మీరు నా ప్రేమికులు అని అంటే, ఆ ప్రేమికులు అన్న మాటలో ఉన్నటువంటి రహస్యం ఏమిటో తెలుసుకోలేక, ప్రేమికులు ఎవరికి ప్రేమికులు? దేవుడికి ప్రేమికులు, ప్రజలకి కాదు. ఎవరికి ప్రేమికులు? కర్మకాండలకి కాదు, దేవుడికి ప్రేమికులు. ఎవరికి ప్రేమికులు? భౌతిక అవస్థలో కూరుకుపోయిన వాళ్ళకి కాదు. అంటే బాబా మాటల్లో ఉన్న లోతు తెలుసుకుంటే ఒక విధంగా దారి కనబడుతుంది. ఆ దారి అది ఆయన వేసినటువంటి బృహత్తరమైనటువంటి మౌన బాట, మౌన రహదారి. ఆ మౌన రహదారిలో ఏమీ ఉండవు. ఏకత్వ భావన ద్వారా అహంభరిత జీవిత ఆకర్షణల నుండి మనిషిని దూరంగా తప్పించడం జరుగుతుంది. అహంభరిత జీవిత ఆకర్షణల నుండి మనిషిని దూరంగా తప్పించడం జరుగుతుంది. అంటే దూరంగా జరగలేదు, ఇంకా కూరుకుపోతున్నాం మనందరం. అందుకే జీవిత చరిత్ర ప్రవచనాలు మనకి చాలా ముఖ్యమైనవి. అందులో ఏ దారి అయితే మనకు చూపబడిందో ఆ దారి మనం అందరితో నడిచి వెళ్ళక్కర్లే. ఎవరికి వాళ్ళు ఆ దారిలో వెళ్తే చాలు. అందరితో కలిసి ముడి పెట్టుకుంటే సామూహికంగా చేసే ప్రతి చర్యలో కూడా అన్నీ ఎలా ఉంటాయంటే నిర్దేశించినట్లు, పాడింది పాడినట్లు కనబడుతూ ఉంటాయి. అంచేత తనదైన స్వీయ దివ్యత్వాన్ని పూర్తి వారసత్వంగా గుర్తించి, ఇన్హెరిటెన్స్ ఆఫ్ హిస్ ఓన్ డివినిటీ, తానే ఆ సర్వోన్నతుడైన భగవంతుడిని, సుప్రీం గాడ్ అని మనిషి తెలుసుకుంటాడు. మ్యాన్ మస్ట్ నో హిమ్సెల్ఫ్ దట్ హీ ఈజ్ దట్ గాడ్. శక్తివంతమైన దివ్య ప్రేమను, డివైన్ లవ్ ప్రశ్నించేందుకు అతని హృదయం తెలుసుకుంటుంది. సృష్టిలోని సమస్త ప్రాణులలోని జీవనమంతా ఒక్కటే, ఆల్ లైఫ్ ఈజ్ వన్ అనే అవగాహనతో వెలుగొందిన
ఈ దివ్య ప్రేమకు వినాశం లేదు, భ్రష్టత్వం దరిచేరదు, భయం అంటే అసలే ఎరుగదు. జీవితంలోని వాస్తవ విలువలను గుర్తించిన వారందరూ నా ఈ పిలుపును శ్రద్ధగా వినండి. జీవితంలోని వాస్తవ విలువలను గుర్తించిన వారందరూ నా ఈ పిలుపును శ్రద్ధగా వినండి. సత్య ప్రేమలతో కూడిన నూతన శకాన్ని, న్యూ ఎరా ఆఫ్ ట్రూత్ అండ్ లవ్ ఆవిర్భింపజేయడంలో వారంతా తగిన భాగస్వాములు కాగలరు. అద్భుతమైన మెసేజ్ ఇది. బాబా ప్రేమికులుగా ఈ ఒక్క మెసేజ్ని మనం ప్రపంచానికి, హృదయానికి హత్తుకునే విధంగా అందించగలిగితే చాలు. ఇంకా ఇతర కార్యక్రమాలు ఏమీ చేయక్కర్లేదు. అందరూ ఇదే సందేశాన్ని, ఇది పూర్తి సందేశం ఇవ్వబడలేదు, కొంత భాగం మాత్రమే ఇవ్వబడింది. ఇది కానీ మనం ప్రతి వాళ్ళం కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ విషయాన్ని ప్రస్తావన చెయ్యగలిగితే అవతారుని యొక్క రాకలోని రహస్యాన్ని ప్రజలకి అందించిన వాళ్ళం కాగలుగుతాం. లాస్ట్ సెంటెన్స్ మళ్ళీ చదువుతాను చూడండి. సత్య ప్రేమలతో కూడిన నూతన శకాన్ని ఆవిర్భవింపజేయడంలో వారంతా తగిన భాగస్వాములు కాగలరు. ఎవరా వారంతా? ఈ దివ్య ప్రేమకు వినాశం లేదు, భ్రష్టత్వం దరిచేరదు, భయం అంటే అసలే ఎరుగరు. జీవితంలోని వాస్తవ విలువలను గుర్తించిన వారందరూ నా ఈ పిలుపును శ్రద్ధగా వినండి అన్నారు. జీవితంలో వాస్తవ విలువలు ఏమిటో బాబా ప్రవచనాల్లో చెప్తున్నారు, మరోపక్క ఆయన జీవిత చరిత్రలో కూడా చెబుతూ ఉన్నాడు. అందుచేత ప్రియమిత్రులారా, ప్రేమపూర్వకంగా మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఏమిటంటే 3183వ పేజీలో 3వ పేర ప్రారంభమై 3184వ పేజీలో ఆఖరి పేర వరకు కూడా ఈ మెసేజ్ ఉన్నది. ఇది ఆ మతం, భగవంతుడు మతము అన్న విషయంపై బాబా ఇచ్చిన ఒక పూర్తి మెసేజ్ యొక్క కొంత భాగం మాత్రమే. భగవంతుడు, మతం. బహుశా మనం ఇది వరకు ఈ మంత్లీ సవాసు 183 3వ పేరాలో స్టార్ట్ అయ్యా ఈ మెసేజ్ 3184వ పేజీ 4వ పేరాకి ఆఖరి పేరాకి మీద వరకు కూడా కంటిన్యూ అయింది. ఇది ఒక జిరాక్స్ కాపీలు తీయించి వీలైతే అన్ని సెంటర్లకి కూడా అది పంపించండి. లేదా మీకు అందరికీ అలవాటైనటువంటి ఈ వాట్సాప్లోనైనా ఈ మెసేజ్ని బాగా చేయగలిగిన వాళ్ళు ఈ మెసేజ్ని పెట్టండి. పెడితే దాని పని అదే చేసుకుంటుంది, మనమే చేయక్కర్లేదు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా. జై బాబా.